హలో ఫ్రెండ్స్, డేవి డెసిమల్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. ఇది 10th పార్ట్లో మనకి ఇప్పుడు ఈ వీడియోలో 10th పార్ట్లో మనకి టేబుల్ 3 నుంచి చూస్తున్నాం. 9th పార్ట్లో కూడా టేబుల్ 3 చూసాము. ఇప్పుడు 10th పార్ట్లో కూడా టేబుల్ 3లో ఇంకా అడిషనల్గా కొన్ని టైటిల్స్ చూద్దాం అన్నమాట. ఇంకా కొన్ని మోడల్స్ ప్రీవియస్గా 9th పార్ట్లో కొన్ని చూసాము, కొన్ని టైటిల్స్. ఇప్పుడు 10th పార్ట్లో కూడా మరి కొన్ని టైటిల్స్ చూస్తాము. ఇక్కడ చూడండి, హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మరాఠా లిటరేచర్ అప్ టు 1947. హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మరాఠీ లిటరేచర్ ఎప్పుడు వరకు? 1947 వరకు. సో దీనికి హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఒకటి వచ్చింది, మరాఠా లిటరేచర్ వచ్చింది, టైం వచ్చింది. సో 3 డివిజన్స్. మనకి హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ వచ్చేది మనకు టేబుల్లో వస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు పీరియడ్ కూడా మనకి మెయిన్ షెడ్యూల్లోనే ఇస్తాడనమాట. మరాఠా లిటరేచర్ అనేది మెయిన్ షెడ్యూల్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టీస్లో ఫస్ట్ చెప్పానే కదా, మనకి నార్త్లో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ 891లో సబ్ డివిజన్స్గా వస్తాయి. సౌత్లో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నీ వచ్చి 894లో సబ్ డివిజన్స్గా వస్తాయి. ఇక్కడ మనకి ఇక్కడ మరాఠీ లిటరేచరు ఇక్కడ 891 పాయింట్లో 46 వచ్చి మరాఠీ కింద బాటంలో ఉంది. 46 వచ్చి మరాఠా లిటరేచర్. అదే కొంకణ్ లిటరేచర్ అని కూడా అదే అని చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ లిటరేచర్లో ఇది తీసుకోండి, 891.46 వచ్చి మరాఠా లిటరేచర్. అక్కడ క్లియరెన్స్ అక్కడికి షెడ్యూల్లో తీసుకుంది. నెక్స్ట్ మనం షెడ్యూల్లో టైం కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు టేబుల్ 3లో 19th ఎడిషన్లో, టేబుల్ 3Bలో 20th ఎడిషన్లో ఉంటుంది. ఏది? హిస్టరీ, డిస్క్రిప్షన్, క్రిటికల్ అప్రైజల్ ఇదంతా 09. దాని నెంబరు 09. మనకి 19th ఎడిషన్లో అయితే టేబుల్ 3, 20th ఎడిషన్ అయితే టేబుల్ 3Bలో ఉంటుంది. 09 వచ్చేసి హిస్టరీ డిస్క్రిప్షన్. మనకి దానికి ఇక్కడ 09 తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్లో టైం కూడా షెడ్యూల్ అని చెప్పాను కదా ప్రీవియస్గా, పీరియడ్ కూడా మన షెడ్యూల్లో తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ 891.4లో ఇప్పుడు 4లో 46 కదా, 4లోనే సబ్ డివిజన్స్. సో ఈ 4లో ఉన్న వాటన్నిటికీ ఇక్కడనే ఈ టేబుల్ మోడర్న్ ఇండిక్ లిటరేచర్ దానికి సంబంధించిన ఇక్కడ పీరియడ్స్ ఇచ్చాడు పైన కింద. అక్కడ 1 అంటే ఎప్పుడు వరకు? 1145 వరకు. 2 అంటే ఎక్కడ అట్లా ఇచ్చినాడు. ఇక్కడ మనకి 1947 అన్నాడు. 1947 అన్నప్పుడు ఇక్కడ 1940 నుంచి 7 ఇక్కడ రిప్రజెంటేషన్ 7 చేస్తుంది. ఎక్కడి నుంచి? 1940 నుంచి ఇంకా ఈ 20th century ఇదంతా వచ్చేసి మొత్తం 7 రిప్రజెంట్ చేస్తుంది నెంబర్. ఆ 7 నెంబర్ మనం ఇప్పుడు తీసుకోవాలి. 47 అన్నారు కాబట్టి అక్కడి నుంచి 40 నుంచి అన్నిటికీ 7 రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ ఈ టేబుల్స్లో. సో మనకి ఆ 7th టేబుల్ తీసుకోవాలి. ఇప్పుడు హిస్టరీ డిస్క్రిప్షన్ ఆఫ్ మరాఠీ లిటరేచర్ అప్ టు 47. ఇప్పుడు మరాఠీ లిటరేచర్ 891.46 తీసుకున్నాం. బేస్ నెంబర్ టేబుల్ 3లో వచ్చేసి బేస్ నెంబర్ తీసుకోవాలి. 09 00 ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పున్నాడు అన్నమాట. ఇక్కడొచ్చేసి ఈ లిటరేచర్ ఫ్రమ్ స్పెసిఫిక్ పీరియడ్ అన్నప్పుడు పీరియడ్ ఇచ్చినప్పుడు మామూలుగా అయితే 09 ఇస్తాం. మనకి క్రిటికల్ అప్రైజల్ ప్రీవియస్ వీడియోలో చూసాం. క్రిటికల్ అప్రైజల్ 09 ఇచ్చాం. కానీ లిటరేచర్ ఫ్రమ్ స్పెసిఫిక్ పీరియడ్ అన్నప్పుడు యాడ్ 0900 అని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చినాడు అనమాట. లిటరేచర్ 1 స్పెసిఫిక్ పీరియడ్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ పీరియడ్ యాడ్ చేయాలి కాబట్టి అందుకని 09 తర్వాత 2 జీరోలు మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకని మనం ఇక్కడ ఏం చేసాము, 2 జీరోలు యాడ్ చేసాం బేస్ నెంబర్. అలాగే అప్ టు 47 అనే దానికి నెంబర్ 7 అని తీసుకున్నాం కాబట్టి 7 తీసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా 891.46 ప్లస్ 0900 ప్లస్ 7 టోటల్ నెంబర్ వచ్చేసి 891.460900.7. ఇది వచ్చేసి హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మరాఠా లిటరేచర్ అప్ టు 1947. దీనికి ఫస్ట్ లిటరేచర్ ఏదో మనం ఏ లిటరేచర్ అనేది షెడ్యూల్లో తీసుకోవాలి. అలాగే
హిస్టరీ డిస్క్రిప్షన్ అనేది మనకు టేబుల్ 3లో ఉంది. ఇక్కడ టేబుల్ 3B అంటే 28th ఎడిషన్ ప్రకారం. దాంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చాడు. స్పెసిఫిక్ పీరియడ్ కానీ మనకి యాడ్ అయితే కంపల్సరీ 2 జీరోలు కలపండి అని అక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది. లేకపోతే ఒకటి 09 కలుపుతాం, అంతవరకే పీరియడ్ లేకుండా ఉంటే. ఇక్కడ కంపల్సరీ 47 వరకు అన్నాడు కాబట్టి పీరియడ్ ఉంది కాబట్టి డబల్ జీరోలు కలిపాము లాస్ట్లో. తర్వాత అప్ టు 47కి రిప్రజెంటేషన్ 7 కాబట్టి 7 తీసుకున్నాం, టోటల్ కలిపాం అన్నమాట. ఈ విధంగా మనం నెంబర్ ఇస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, కలెక్టెడ్ బయోగ్రఫీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరరీ ఆథర్స్ డీలింగ్ విత్ సోషల్ థీమ్స్. ఇక్కడ మొత్తం చెప్పాడు. కలెక్టెడ్ బిబ్లియోగ్రఫీ ఒక పార్ట్, సాంస్క్రిట్ లిటరరీ ఆథర్స్ దానికి సంబంధించి ఒక పార్ట్. నెక్స్ట్ సోషల్ థీమ్స్. సాంస్క్రిట్ లిటరరీ ఆథర్స్ అంటే ఆథర్కి సంబంధించిన లిటరేచర్ అని అంతే. సాంస్క్రిట్లో రాసిన లిటరేచర్ అని అర్థం. ఆథర్స్ అంటే ఆథర్స్ నెంబర్ అని కాదు. ఇక్కడ సాంస్క్రిట్ లిటరరీ ఆథర్స్ అంటే సాంస్క్రిట్ లిటరరీ అంటే సాంస్క్రిట్ రాసిన ఆథర్లని అర్థం, అంటే సాంస్క్రిట్ లిటరేచర్ అని. సోషల్ థీమ్ కూడా చెప్పాడు ఇక్కడ. అంటే ఇండివిజువల్ ఎలిమెంట్ మనం ఐడియలిజం, ట్రాజడీ, కామెడీ ఎట్లా ఇస్తాం, ఇక్కడ సోషల్ థీమ్స్ అన్నాడు. సోషల్ థీమ్స్ మీద సాంస్క్రిట్లో రాసినవి మాట. వాటికి సంబంధించిన టోటల్ కలెక్టెడ్ బిబ్లియోగ్రఫీ ఇది టోటల్ నేమ్. ఇప్పుడు మనకి ఫస్ట్ సాంస్క్రిట్ లిటరేచర్ తీసుకోవాలి నెంబరు. సాంస్క్రిట్ కూడా మనకి 891 పాయింట్లోనే ఉంటుంది అన్నమాట. పాయింట్ 2 వచ్చేసి సాంస్క్రిట్ లిటరేచర్. ఇక్కడ కలెక్షన్స్లో మామూలుగా కలెక్షన్ వచ్చి 08 జనరల్ కలెక్షన్. ఈ కలెక్టెడ్ బయోగ్రఫీ వచ్చేసి ఇక్కడ 09లో మనకి తీసుకోవాలన్నమాట. కలెక్టెడ్ బయోగ్రఫీ 09లో ఉందన్నమాట. సో 09 తీసుకున్న తర్వాత సోషల్ థీమ్ వచ్చి 355. ఇది కూడా టేబుల్ 3Cలో. అదే మనకి 19th ఎడిషన్ అట్లే టేబుల్ 3Aలో ఉంటుంది అన్నమాట. సోషల్ థీమ్ అనేది అక్కడికే 355. ఇక్కడ ఈ నెంబరు తీసుకున్నాం అన్నమాట 355. రకరకాల ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్నీ 3Cలో ఉంటాయి. దీంట్లో 19th ఎడిషన్ 3Aలో ఉంటాయి. ఇక్కడ సోషల్ థీమ్ 355 తీసుకున్నాం. ఇప్పుడు నెంబర్ ఎంత చేస్తున్నాం? సాంస్క్రిట్ నెంబరు 891.2 సాంస్క్రిట్ లిటరేచర్. కలెక్టెడ్ బిబ్లియోగ్రఫీ వచ్చేసి టేబుల్ 3లో దాంట్లో ఉంది, టేబుల్ 3Bలో దీంట్లో ఉంది, 09 వచ్చేసింది. అలాగే సోషల్ థీమ్ వచ్చేసి టేబుల్ 3Aలో వచ్చి 19th ఎడిషన్, టేబుల్ 3C వచ్చేసి 20th ఎడిషన్, దాంట్లో 355. సింథసిస్ నెంబర్ వచ్చేసి 891.2 ప్లస్ 09 ప్లస్ 355 టోటల్ నెంబరు వేయాలన్నమాట. ఈ విధంగా మనకి కలెక్టెడ్ బిబ్లియోగ్రఫీ. మామూలు కలెక్టెడ్ లిటరేచర్ వచ్చేసి 08 వస్తుంది. కలెక్టెడ్ బిబ్లియోగ్రఫీ అంటే బయోగ్రఫీ. కలెక్టెడ్ బయోగ్రఫీ మటుకు కంపల్సరీగా 09 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి టైటిల్, కలెక్షన్స్ ఆన్ 19th century పంజాబీ పోయిటరీ డిస్ప్లేయింగ్ కామెడీ. సో దీంట్లో కూడా పీరియడ్ వచ్చింది, కలెక్షన్ వచ్చింది, పంజాబ్ లిటరేచర్ వచ్చింది, అది మళ్ళీ పోయిటరీ. ఏ లిటరేచర్ అంటే పోయిటరీ లిటరేచర్ అన్నాడు. సో మళ్ళీ ఇండివిజువల్ ఎలిమెంట్ కామెడీ వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి, కలిసి ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పంజాబ్ లిటరేచర్ అనేది షెడ్యూల్లో తీసుకుంటాం. 19th century అనేది షెడ్యూల్లో తీసుకుంటాం. కలెక్షన్ అనేది టేబుల్ 3లో తీసుకుంటాం. పోయిటరీ అనేది టేబుల్ 3లో తీసుకుంటాం. కామెడీ అనేది టేబుల్ 3లో తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనకి టేబుల్ 3 ప్రాక్టీస్లో మన కలెక్షన్ ఉన్నప్పుడు షెడ్యూల్లో వచ్చేసి 891 పంజాబీ 42 వచ్చేసి పంజాబీ. మనకి ఇక్కడ పంజాబీ 891.42 వచ్చేసి పంజాబీ లిటరేచర్. ఇది షెడ్యూల్లో తీసుకున్నాం అన్నమాట. షెడ్యూల్లో తీసుకున్న తర్వాత మనకి టేబుల్ 3Aలో మనకి పోయిటరీ 1 తీసుకుంటాం. 19th ఎడిషన్ అయితే టేబుల్ 3 అంతే. దీంట్లో అయితే 28th ఎడిషన్ 1 తీసుకున్నాం పోయిటరీకి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనకి ఫ్రమ్ షెడ్యూల్లో టైం చెప్పాం కదా. టైం అని ఎప్పుడు ఏం చెప్పాడు? 19th century అండి. ఇక్కడ 19th century అంతే నెంబర్ 4 రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ పీరియడ్ వచ్చినప్పుడు 19th centuryకి మనకి ఆ క్లాస్ హియర్ 19th century వచ్చే 4కి వచ్చేసి 19th century తీసుకుంటాం. ఇది కాలం. నెక్స్ట్ ఏంది మనకి కలెక్షన్ అని చెప్పి లిటరేచర్గా మోర్ దెన్ 1 ఫామ్ 08 తీసుకున్నాం కలెక్షన్కి. అది అక్కడ టేబుల్ 3Bలో
08 తీసుకున్నాం. నెక్స్ట్ మనకి కామెడీ అన్నాడు. కామెడీ వచ్చేసి మనకి దీంట్లో టేబుల్ 3Cలో మనకి 17th వచ్చేసి కామెడీ లాస్ట్లో ఉంది. 17th వచ్చి కామెడీ. సో ఈ మొత్తం కలిపి ఇప్పుడు వేయాలన్నమాట. మనకి ఫస్ట్ పంజాబ్ లిటరేచర్ 891.42, తర్వాత పోయిట్రీ నెంబర్ 1, 19th century రిప్రజెంటేషన్ నెంబర్ 4, తర్వాత కలెక్షన్ 080. మనకి అక్కడ 080 అనేది మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. ఇక్కడ యాడ్ 0 to 80కి యాడ్ చేయమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అక్కడ టేబుల్ 3లో తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చినాడు. 808 ఇచ్చి తర్వాత నెంబర్ వేయాలన్నాడు. నెక్స్ట్ మోర్ దెన్ 1 ఫామ్ సంబంధించింది అయినప్పుడు. సో అందుకని ఇక్కడ మనం 808 అని ఇచ్చాం. నెక్స్ట్ కామెడీకి 17. సో టోటల్గా 891.42 + 1 + 4 + 080 + 17. సో ఇప్పుడు 891.42140817 ఇది టోటల్ నెంబర్ అన్నమాట. ఇది మ్యాక్సిమం మోడల్ దీంట్లో టేబుల్ 3లో ఇది మాట. ఈ విధంగా మనకి టేబుల్ 3కి సంబంధించిన రకరకాల మోడల్స్ ఉంటాయి. ప్రతిదానికి మనం ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఫామ్ ఉంటుంది ఫస్ట్, అంటే పోయిట్రీ ఆఫ్ రోజ్ అనేది. ఫామ్లో మళ్ళీ కలెక్షన్సా ఇండివిజువల్ అనేది కలెక్షన్ అని ఉంటుంది. మళ్ళీ అది ఏ రకమైన ఎలిమెంటు అంటే కామెడీయా, ట్రాజడీయా, సోషల్ థీమా, దేని మీద చెప్తుంది ఆ లిటరేచర్ అనేది అది ఇండివిజువల్ ఎలిమెంట్, దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు పీరియడ్ తీసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి మనకి ఉంటాయన్నమాట. వీటిలో ఏ అని రావచ్చు, అన్ని కలిపి ఇవ్వచ్చు టైటిల్లో, విడివిడిగా వేయచ్చు అన్నమాట. ఇది టేబుల్ 3కి సంబంధించిన టైటిల్స్. ఈ రెండు పార్ట్ 9లో పార్ట్ 10లో రెండిట్లో టేబుల్ 3కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టేబుల్ 4లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.